హాయ్ ఫ్రెండ్స్, చూసినారా మా ఊర్లో వర్షం పడుతుంది. మంచి వెదర్, మంచి క్లైమేట్. ఈ టైంలో ఎవరికైనా మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది కదండి ఫ్రెండ్స్. అందుకే ఇవాళ మన వీడియోలో మిర్చి బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఫస్ట్లో ఒక బౌల్లో 1 కప్ శనగపిండి వేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోండి. ఇందులోకి కొంచెం ఉప్పు, మన టేస్ట్ సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. కొంతమంది సోడా పిండి కొంచెం వేసుకోవాలండి. ఇప్పుడు చేత్తో ఉండలు కట్టుకోకుండా బాగా కలిపేసేయాలి. ఇలానే నేను చూపిస్తున్నాను కదా, ఇలా బాగా కలపాలి. బాగా కలిపి ఇలానే బాగా కలపాలి. ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ మళ్ళీ కలుపుతూ ఉండాలి. ఒకటేసారి ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు, ఎందుకంటే పలుచగా అవ్వకూడదు, అలాగని పిండి గట్టిగా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉండాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందండి. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ పక్కన పెడితే చాలు. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం వాము, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు 3 కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్లేట్లోనే కలిపి ఈ 3 పెడితేనే బాగుంటుందండి, వాము, జీలకర్ర, ఉప్పు. ఇప్పుడు ఇవి మిర్చీలండి. వీటిని ఇలా మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టేసి ఇందులోని గింజలు తీసినా పర్లేదు, ఇవి అంతగా కారంగా ఉండవండి, అయినా కూడా తీస్తే పర్వాలేదు. ఇందులోకి ఈ వాము, జీలకర్ర, ఉప్పుని నింపాలి. ఎప్పుడైనా వాము బజ్జీ వేసుకుంటే వాముని మాత్రం మర్చిపోకండి. ఈ వాము పెడితేనే మనం తిన్న తర్వాత అది అరిగించుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. అందుకే ఎప్పుడైనా మిర్చి బజ్జీలోకి వాము మర్చిపోకుండా ఇట్లానే పెట్టి చేసుకోవాలండి. ఇలా కలిపి ఇలా పెట్టేసి అన్ని మిర్చీలు ఇలానే రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ ప్యాన్లో ఎక్కువ ఆయిల్ వేసేసి అవి వేడి చేసేసి మళ్ళీ మన మిర్చి బజ్జీలు అయిపోయిన తర్వాత మిగిలిన ఆయిల్ అట్లే యూస్ చేసుకోవాలంటే కష్టంగా ఉంటుందండి. అందుకే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని, ఇంట్లో చేసుకునేటట్లయితే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని చేసుకుంటే మంచిది. 2 బజ్జీలే వేసుకున్నా పర్లేదు. ఎక్కువ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆ ఆయిల్ మళ్ళీ అట్లే యూస్ చేయడం మంచిది కాదు. అందుకు ఇలా బాగా మంచి కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగించాలి. ఇలా వేగిస్తే బాగుంటుంది, లోపల నుంచి బాగా కాగుతాయి. మా మిర్చి బజ్జీ రెడీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగుందో ఈ వెదర్లో.